తిరుమల లడ్డూపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారితీనున్నాయి? ఈ వివాదం వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టనుందా? పార్టీకి గడ్డుకాలం తప్పదా? ఫ్యాన్ కు వెంకన్న భక్తులు దూరం కానున్నారా? నేనున్నాను అంటూ నడుస్తున్న సేనానికి ప్లస్ కానుందా? కమలం ప్లస్ జనసేన పార్టీల దెబ్బకు వైసీపీ అబ్బా అనాల్సిందేనా? తిరుమల లడ్డూపై జాతీయ స్థాయిలో చర్చ. ఈ దెబ్బతో వైసీపీకి గడ్డుకాలం తప్పదా? లడ్డూ వ్యవహారాన్ని భుజాన వేసుకున్న పవన్. ఓవైపు పవన్ దీక్ష, మరొక వైపు బీజేపీ నిరసనలు. వైసీపీపై హిందువుల్లో వ్యతిరేకత పెరుగుతుందా? వైసీపీకి దినదినగణంగా మారిన వైనం. వైసీపీ అధినేత జగన్ కు ముప్పేట మంట రగులుతోంది. రాజకీయంగానే కాకుండా మతపరమైన వివాదంలోనూ ఆయన కూరుకుపోయారు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న ఆవేదన, మరొక వైపు కీలక కేసుల్లో నాయకులు ఒకరి తరువాత ఒకరుగా అరెస్టు కావటం, ఇంకోవైపు నాయకులు కట్టకట్టుకుని పార్టీ మారుతున్న పరిస్థితి. వీటి నుంచి కోలుకోవడమే ఇప్పుడు వైసీపీకి దినదినగండంగా మారిపోయింది. ఇలాంటి కీలక సమయంలో కోలుకోలేని దెబ్బగా తిరుమల లడ్డూ వ్యవహారం చుట్టుముట్టింది. అంతేకాదు హిందూ సామాజిక వర్గం ఓట్లను ఈ ఘటన బదాబదలు చేసేసింది. ఎన్ని తేడాలు వచ్చినా భరించే హిందూ సామాజిక వర్గం పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేస్తే మాత్రం తట్టుకునే పరిస్థితిలో అయితే ఉండరు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా జగన్కు అనుకూలంగా మాట్లాడే నాయకులు కనిపించడం లేదు. తిరుమల లడ్డూ వివాదం తెరమీదకు వచ్చిన దరిమిల ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరొక వైపు బీజేపీ నాయకులు కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా ప్రయత్నాలు చేశారు. మొత్తంగా చూస్తే హిందూ అజెండా ఈ రెండు పార్టీలోనూ కీలకంగా మారిపోయిందనే చెప్పాలి. అంతేకాదు ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న సఖ్యత నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకుని దీక్షకు కూర్చోవటంలో జాతీయ స్థాయిలో ఈ విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు వెలుగు చూసినప్పుడు బీజేపీ నాయకులు స్పందించి నిరసనలకు దిగడం కామనే. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకున్నారు. హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొంటూ దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామం వైసీపీని నానా తిప్పలు పెడుతోంది. క్షేత్రస్థాయిలో వాడవాడలా ఇప్పుడు పవన్ దీక్ష వ్యవహారం చర్చగా మారింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా దీక్ష గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చర్చ వచ్చినా పవన్ దీక్ష గురించే కీలకంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇది చిన్న విషయం కాదనే చెప్పవచ్చు. హిందువులు గంపగుత్తగా జనసేన వైపు నడిపించే కీలక అంశం. అంతేకాదు ఇప్పటి వరకు వైసీపీకి హిందూ సామాజిక వర్గాల్లో అంతో ఇంత ఉన్న సానుభూతిని పంచ పటాలు చేసేలా పవన్ దీక్ష ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇక బీజేపీ చేస్తున్న నిరసనలు కూడా అంతే ప్రభావాన్ని చూపుతున్నాయి. నాయకులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో సైతం చర్చ కూడా సాగుతోంది. ఎటు చూసినా ఎలా చూసుకున్నా జగన్ను బ్రోచేవారు కాచేవారు అస్సలు కనిపించడం లేదు. మొత్తంగా బీజేపీ ప్లస్ జనసేన చేస్తున్న దూకుడు రాజకీయం వైసీపీని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం ఖాయమని కూడా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.